పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కోలమూరులో అయోధ్య రామ మందిరం అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు పేరిచర్ల వెంకట సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. 500 సంవత్సరాల నుండి ఎదురు చూసిన మన రాముని మందిరాన్ని నిర్మించుకోవటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వారందరి త్యాగబలమే ఈ అయోధ్య నిర్మాణమన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవటం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమన్నారు పేరిచర్ల వెంకట్. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఈరోజు మా కోలమూరు గ్రామంలో అయోధ్య బాలరాముని పూజిత అక్షింతలు పంపిణీ కార్యక్రమం మా గ్రామస్తులు అందరూ కూడా పవిత్రంగా భావించి మన గోపాలస్వామి గుడిలో పూజలు చేసి ఈరోజు అందరికీ కూడా అక్షింతలు గ్రామంలో హిందూ బంధువులు హిందూ సోదరులు అందరికీ కూడా వాటిని పంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకున్నా. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆయాల రథయాత్ర చేసిన అద్వానీ గారు స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ అద్వానీ గారికి ఇవాళ ఆయనకి అంకితం ఇవ్వడం కోసం 22వ తారీఖుని ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడ ఏ ఎలిగేషన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.